హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 12, ఆప్షన్ బి ఫిబ్రవరి 13, ఆప్షన్ సి ఫిబ్రవరి 14, ఆప్షన్ డి ఫిబ్రవరి 15. సరైన సమాధానం ఆప్షన్ బి ఫిబ్రవరి 13. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటారు. రేడియో కనుమరుగైపోతున్న క్రమంలో 2011 నవంబర్ 13న యునెస్కో 36వ కాన్ఫరెన్స్ సమావేశంలో తీర్మానం ప్రకారం 2012లో తొలిసారి అంతర్జాతీయ రేడియో డే నిర్వహించారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. పునరుత్పాదక ఇంధన రంగంలో పరిశోధన కోసం IREDA ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ IIT వారణాసి, ఆప్షన్ బి IIT ఢిల్లీ, ఆప్షన్ సి IIT భువనేశ్వర్, ఆప్షన్ డి IIT బాంబే. సరైన సమాధానం ఆప్షన్ సి IIT భువనేశ్వర్. పునరుత్పాదక ఇంధన రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి IIT భువనేశ్వర్తో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. IREDA అనేది 1987లో స్థాపితమైన భారత ప్రభుత్వ రంగ సంస్థ. రెండో ప్రశ్న. వాటర్ వారియర్ సిటీగా గుర్తింపు పొందిన నగరం ఏది? ఆప్షన్ ఏ భోపాల్, ఆప్షన్ బి ఇండోర్, ఆప్షన్ సి నోయిడా, ఆప్షన్ డి వారణాసి. సరైన సమాధానం ఆప్షన్ సి నోయిడా. నోయిడా వాటర్ వారియర్ సిటీగా గుర్తింపు పొందింది. కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది పునర్జీవన శాఖ నోయిడాకు ఈ బిరుదు ఇచ్చింది. మూడో ప్రశ్న. ఇటీవల ఏ రెండు దేశాల్లో UPI చెల్లింపు వ్యవస్థను ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్ మరియు శ్రీలంక, ఆప్షన్ బి శ్రీలంక మరియు మారిషన్, ఆప్షన్ సి ఫ్రాన్స్ మరియు మారిషన్, ఆప్షన్ డి మారిషన్ మరియు మలేషియా. సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీలంక మరియు మారిషన్. శ్రీలంక మరియు మారిషన్ దేశాల్లో యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలను ప్రారంభించారు. UPI వ్యవస్థ అనేది బ్యాంకుల ఖాతాల నుండి చెల్లింపు సౌకర్యాన్ని అందించే మొబైల్ అప్లికేషన్ ఆధారిత వ్యవస్థ. ఇటీవల ఈ సదుపాయాన్ని ఫ్రాన్స్లో కూడా ప్రారంభించారు. నాలుగో ప్రశ్న. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ టెస్టింగ్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి గాంధీనగర్. సరైన సమాధానం ఆప్షన్ డి గాంధీనగర్. గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ టెస్టింగ్ను ఏర్పాటు చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిని ప్రారంభించారు. ఐదో ప్రశ్న. దేశంలోనే తొలి గంగాతిరి ఆవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో దేశంలోనే తొలి గంగాతిరి ఆవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ జాతి ఆవులు గంగా నది తీరంలో ఉద్భవించాయి. ఈ కేంద్రంలో IVF, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వంటి సాంకేతికతలు ఉపయోగించనున్నారు. ఆరో ప్రశ్న. సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ వినయ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ బి అజయ్ కుమార్ సూద్, ఆప్షన్ సి ప్రశాంత్ సింగ్, ఆప్షన్ డి సందీప్ రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ బి అజయ్ కుమార్ సూద్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో జరిగింది. ఏడో ప్రశ్న. జిర్కాన్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి చైనా. సరైన సమాధానం ఆప్షన్ సి రష్యా.
ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడుల్లో రష్యా 3M22 జిర్కాన్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇందులో యాక్టివ్, పాసివ్ రాడార్ సీకర్ గైడెన్స్ సిస్టమ్ను ఉపయోగించారు. 8వ ప్రశ్న. రోడ్ టు ప్యారిస్ 2024 కాన్ఫరెన్స్ను ఏ సంస్థ నిర్వహించింది? ఆప్షన్ ఏ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఆప్షన్ బి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, ఆప్షన్ సి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రోడ్ టు ప్యారిస్ 2024 ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యునైటింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. డోపింగ్ పదార్థాల గురించి భారతీయ క్రీడాకారులకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం. 9వ ప్రశ్న. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఆండీ ముర్రే, ఆప్షన్ బి సుమిత్ నాగల్, ఆప్షన్ సి రోహన్ బొపన్నా, ఆప్షన్ డి లుకా నార్డి. సరైన సమాధానం ఆప్షన్ బి సుమిత్ నాగల్. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను భారత టాప్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నాగల్ గెలుచుకున్నారు. ఫైనల్స్లో ఇటలీకి చెందిన లూకా నార్డిని ఓడించి తన 5వ ఛాలెంజర్ స్థాయి సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? ఆప్షన్ ఏ బిపిన్ రావత్, ఆప్షన్ బి మనోజ్ పాండే, ఆప్షన్ సి అనిల్ చౌహాన్, ఆప్షన్ డి అశోక్ చంద్ర. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.